పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో యాసంగిలో సాగు సంకటం, సాగునీటికి తన్లాట, ఊరూరా పోరు బాట కొనసాగిస్తున్న రైతులు. మేజర్ ప్రాజెక్టుల్లో అరకొరగానే నీటి నిల్వలు ఉండడంతో యాసంగిలో సాగు ఎట్లా చేయాలో రైతాంగానికి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. పంటలు ఎండుతున్న దశలో సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కుతున్నారు. తాజాగా శుక్రవారం కరీంనగర్ జిల్లా చొప్పదండి తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. రేవెల్లి మినీ ట్యాంక్ బండ్ నుంచి సాగునీళ్లు అందించాలని డిమాండ్ చేస్తూ రాగంపేట, రేవెల్లి, చిట్యాలపల్లి గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ప్రజావాణి ద్వారా ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోవడంతో రోడ్డెక్కినట్టు వారు తెలుపుతున్నారు. ఇట్లా యాసంగిలో సాగు పరిస్థితి ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికే మేజర్ ప్రాజెక్టుల్లో నీటి కొరత ఉన్నప్పటికీ కూడా అరకొరగానే నీటి నిల్వలు ఉన్నా కూడా ఇప్పుడే ఇట్లా ఉన్నాయండి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా యాసంగి పంట వచ్చే సమయానికి మా పరిస్థితి ఏంటి అనేది, అంటే ప్రాజెక్టులో నీటి నింపే ప్రయత్నం కావచ్చు, అక్కడి నుంచి నీళ్లు విడుదల చేసే ప్రయత్నం కావచ్చు, ప్రభుత్వం సరిగ్గా ప్రాపర్గా నిర్వహించకపోవడంతో యాసంగి పంట ఒక ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి ఆందోళనకరంగా మనం చూస్తున్నాం. అంచనాలు ఒకలా, క్షేత్రస్థాయి పరిస్థితులు మరొకలా ఉన్నాయి. 357 టీఎంసీలతో యాసంగి సాగుకు ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్నది కేవలం 280 టీఎంసీలు మాత్రమే. నిర్వహణ లేక పూడుకుపోయిన డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, చివరి ఆయకట్టుకు సాగునీరు అందించలేని ధైర్యం, దిక్కుతోచని స్థితిలో ఇంజనీర్లు, ఆందోళనలో రైతులు ఉన్నారు. సో ఇట్లా యాసంగి సీజన్కు సంబంధించినటువంటి ప్రాజెక్టుల కింద నిర్దేశిత ఆయకట్టుకు సాగునీళ్లు అందడం కష్టమేనని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంటే ఒక ప్రాజెక్టు ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు కింద ఎంత ఆయకట్టు ఉంది, దాంట్లో ఎన్ని ఎకరాల్లో పంటలు వేస్తారు, ఎంత విస్తీర్ణంతో పంటలు వేస్తారు, సో దానికి ఎప్పటికప్పుడు ఎట్లా ప్రణాళిక వేసుకోవాలి, ఎక్కడ పంట భూమి ఎండిపోకుండా ప్రాజెక్టులో నీటి ప్రవాహాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, తద్వారా కాలువల ద్వారా ఎట్లా ఆ పొలాల్లోకి పంపించాలి, అన్నదాతలకు నీళ్ళు అందించాలనేది ఒక ప్లాన్ ఉండాలి. కానీ ఆ కనెక్టివిటీ కాలువలు ఏవైతే ఉన్నాయో కాలువల్లో పూడిగా తీయకపోవడంతో చాలా వరకు నీళ్లు విడుదల చేసినా కూడా పంట దాకా నీళ్లు చేరనటువంటి పరిస్థితి. సో అట్లా ప్రాజెక్టులో తర్వాత కాలువల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో యాసంగి పరిస్థితి ఏంటనేది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నంగా అంచనాలు రూపొందించారని ఫీల్డ్ ఇంజనీర్లు వివరిస్తున్నారు. అంచనాల మేరకు సాగునీటి నిల్వలు అందుబాటులో లేవని, చివరి ఆయకట్టుకు నీరు అందించడం గగనమేనని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వాతావరణంలో తేమ, ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్న క్రమంలో నీటి అవసరం అంతగా లేదని, కానీ మున్ముందు డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా నిల్వలు లేవని ఇంజనీర్లు వెల్లడిస్తూ ఉన్నారు. సాగునీళ్ళు అందించి రైతుల్ని ఆదుకోండి. గోదావరి లిఫ్ట్ కింద పంట పొలాలు ఎండిపోతున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ ద్వారా కొప్పుల ఈశ్వర్ విన్నవించారు. రైతులతో కలిసి దమ్మన్నపేట వద్ద గోదావరి నది పరిశీలన. గోదావరి ఎడారిని తలపిస్తోంది, పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం గోదావరిలోకి నీటిని విడుదల చేయాలంటూ కొప్పుల ఈశ్వర్ కూడా డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆయన ఫోన్లో మాట్లాడారు. సో రైతుల సమస్య మనం చూస్తున్నాం. 6 గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ నాయకత్వంలో రైతులు ఆందోళన బాటపట్టారు. కామారెడ్డి కలెక్టరేట్ వరకు 15 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. మరో రైతు బలవన్ మరణం, పంట దిగుబడులు రాక అప్పుల పాలు, వరంగల్ జిల్లాలో అన్నదాత ఆత్మహత్య. ఇట్లా రైతులు మళ్ళీ ఆత్మహత్యల బాట పడుతున్నటువంటి పరిస్థితి. రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటు యాసంగిలో సాగు ఎట్లా అనేది ఒక ప్రశ్నార్థకం అయితే, ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలు, రైతు రుణమాఫీ అనేది పూర్తిగా కాక, రైతు భరోసా ఇప్పటిదాకా రాక, రైతులు వాళ్ళు చేసినటువంటి అప్పులు తీర్చుకునే మార్గం లేక, ఆ అప్పులు తీర్చడం కోసం మరో చోట అప్పులు చేసి, ఆ చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక చివరికి బలవన్ మరణాలకు పాల్పడుతున్నటువంటి ఒక దయనీయమైనటువంటి స్థితి రైతుల్లో మనకు కనిపిస్తోంది. నారుమడిలో రైతు గుండె తడిలో కేసీఆర్. సూర్యాపేట జిల్లా నాగరం మండలం నాగరం బంగ్లా గ్రామానికి చెందిన యువ రైతు బెల్లి నరకేష్ తన పొలంలోని నారుమడిలో ఇట్లా కేసీఆర్ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇవాళ రైతాంగం అంతా కూడా కేసీఆర్ చేసినటువంటి పథకాలని, ఆయన అందించినటువంటి కార్యక్రమాలను గురించి గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతగా పంట పొలాల్లో ఆయన పేరుతో నారుమడిని ఏర్పాటు చేసినటువంటి ఫోటో మనం చూస్తున్నాం. సో యాసంగిలో సాగు సంకటం ఎట్లా ఉందంటే, ప్రధాన ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలు మనం తీసుకుంటే ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం ప్రస్తుతం ఎంత ఉన్నాయి. సో శ్రీరామ్ సాగర్, శ్రీ రాజరాజేశ్వర జలాశయం, లోయర్ మానార్ డ్యాము, ఎల్లంపల్లి, సింగూరు, నిజాం సాగర్, కడెం, జూరాల, నాగార్జున సాగర్, శ్రీశైలం, ఇట్లా ఇది పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం అయితే, ప్రస్తుతం ఉన్నటువంటి నీటి నిల్వ సామర్థ్యం ఇట్లా ఉంది. నీటి నిల్వ ప్రస్తుతం ఈ స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయి. ఇవేమో ఫుల్ సామర్థ్యం, అంటే ఒక ప్రాజెక్టులో ఎంతవైతే నీటి సామర్థ్యం ఉంటుందో సో అది ఇక్కడ మనం అంకెల్లో చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతం ఎన్ని నీళ్లు ఉన్నాయో టీఎంసీలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పటికే పలు చోట్ల చేతులెత్తేసిన వైనం. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది అత్యధిక వర్షాలు కురిశాయి. ప్రధాన ప్రాజెక్టులన్నీ పొంగిపొరలాయి. అయినప్పటికీ ప్రస్తుతం యాసంగి సీజన్లో
పలు ప్రాజెక్టుల కింద సాగునీరు ఇవ్వలేమని అధికారులు చేతులెత్తేసినటువంటి దుస్థితి నెలకొంది. కృష్ణా బేసిన్లో అయితే మరీ దారుణం. ఇక కృష్ణా బేసిన్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కృష్ణమ్మ పొంగి పొరలిన యాసంగి సాగుకు నీరు లేని దుస్థితి నెలకొంది. జూరాల భీమా ప్రాజెక్టుల కింద పూర్తి స్థాయిలో నీరు ఇవ్వలేమని అధికారులు ఇప్పటికే తేల్చి చెబుతున్నారు. ఇక కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో ప్రస్తుతం 3 పంపులు నడుస్తుండగా ప్రాజెక్టు కింద దాదాపు 2.5 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. శ్రీశైలంలో జలాలు ఉన్నా పూర్తి స్థాయిలో ఎత్తిపోయలేని దుస్థితి. మొత్తంగా యాసంగి పంట చేతికొచ్చే వరకు సాగునీరు అందే పరిస్థితి లేదు అని క్షేత్రస్థాయి అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా రైతులను అప్రమత్తం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇట్లా యాసంగి సాగును మొత్తం ఒక ప్రశ్నార్థకంగా ప్రభుత్వం మారుస్తోంది. సాగునీటి ప్రాజెక్టులను సరిగ్గా నిర్వహణ చేయకపోవడంతో రైతాంగానికి నీళ్లు ఉన్నటువంటి నీళ్లు భారీ స్థాయిలో వర్షాలు పడ్డా కూడా ప్రాజెక్టుల్లో సరైనటువంటి నీటి నిల్వని మెయింటైన్ చేయకపోవడంతో ఉన్నటువంటి అరకొర నీటిని కూడా రైతాంగానికి అందించలేనటువంటి పరిస్థితులు ఉండటంతో యాసంగి ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. అన్ని చోట్ల కూడా ప్రాజెక్టుల కింద ఆధారపడ్డటువంటి రైతులు ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇట్లా నీళ్లు ఇవ్వకపోతే, సకాలంలో నీళ్లు అందించకపోతే యాసంగిలో మేము పంటలు ఎట్లా పండించుకోవాలనేది వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతుల బోనస్ ఎగవేతకు సర్కారు కుట్ర, నెల రోజులుగా అందని డబ్బులు, మాజీ ఎమ్మెల్యే పెద్ద సుసేన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు ఆత్మహత్య, దిగుబడులు రాక ఆర్థిక భారం, వరంగల్ జిల్లాలో అన్నదాత బలవన్ మరణం. రైట్, ఇక ఉద్యోగులకు సంబంధించి కూడా ఒక రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి బాధలు కూడా చాలా మనకు కనిపిస్తున్నాయి. సచ్చినంగా ఇస్తారా? విరమణ ప్రయోజనాలపై విశ్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏడాదిగా రిటైర్డ్ ఉద్యోగులు ఎదురుచూపులు, సచివాలయం చుట్టూ కాగితాలతో ప్రదక్షిణలు. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన పలువురు 45 రోజుల్లో వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశం. హక్కుగా రావాల్సిన మొత్తంపై కోర్టుకు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. ఎంత మొరపెట్టుకున్నా ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి హక్కుగా రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదు. ఏడాదిగా వాళ్ళంతా ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తమకు రావాల్సిన విరమణ ప్రయోజనాల కోసం అధికారులకు వినతి పత్రం అందించేందుకు సచివాలయంలో శుక్రవారం ఆర్థిక ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు చాంబర్ వద్ద బారులు తీరినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు మనం ఫోటో చూస్తున్నాం. సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి అవి వాళ్ళ హక్కు. ఆ హక్కుని కూడా వాళ్ళు పొందలేకపోతున్నటువంటి పరిస్థితి. 1 ఇయర్గా ఎంత తిరిగినా, ఎంత అధికారుల చుట్టూ ఎంత మొరబెట్టుకున్నా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో వాళ్ళు కూడా తీవ్రంగా నైరాశ్యంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి. ప్రభుత్వం చెల్లించాల్సింది మొత్తం 4,000 కోట్ల బాకీ ఉన్న వాళ్ళకి రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు 3.59 లక్షలు అయితే ఇందులో ఉపాధ్యాయులు 1.1 లక్షల మంది. ప్రతి నెల రిటైర్మెంట్లు సుమారుగా 800 నుంచి 1000. తర్వాత జీపీఎఫ్, జిఎల్ఐ, గ్రాట్యుటీ, సరెండర్ రిలీవ్ల రూపంలో ఒక్కో ఉద్యోగికి ఇవ్వాల్సినటువంటి మొత్తం 35 లక్షల నుంచి 75 లక్షలు. రిటైర్ అయిన ఉద్యోగులకు సర్కారు బాకీ మొత్తం 4,000 కోట్లు. ఇట్లా రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సంవత్సర కాలం నుంచి వాళ్ళు ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా కూడా వాళ్ళకి అవి చేరని పరిస్థితి. వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వని పరిస్థితి. పదవి విరమణ ప్రయోజనాలు ఎప్పుడు ఇస్తారు? సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు. హైకోర్టుకు రిటైర్డ్ ఉద్యోగులు 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశం. ఏఎస్ఐ ఆత్మహత్య యత్నం కూడా జరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు 3.59 లక్షల మంది. ఇందులో ఉపాధ్యాయులు 1.1 లక్షల మంది అయితే ప్రతి నెల రిటైర్మెంట్లు సుమారుగా ఇందాక మనం చూసాం. ఇదంతా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు సర్కారు బాకీ 4,000 కోట్లు. 6 వారాల్లో వడ్డీతో సహా చెల్లించండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఒక్కొక్కరికి 35 నుంచి 75 లక్షలు రావాలి. తెలంగాణలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 3.59 లక్షలు అయితే ఇందులో టీచర్లు 1,10,000. 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 59 నుంచి 61 ఏళ్లకు పెంచింది. ఆ గడువు గత ఏడాది మార్చితో ముగియడంతో 2024 డిసెంబర్ 31 వరకు 7,995 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. హక్కుగా రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ను చెల్లించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. పోరాడి సాధించుకుందామంటూ దేవిప్రసాద్ జేఏసీ మాజీ చైర్మన్ కూడా ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత సర్వీస్ నుంచి రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. 8,000 మంది ఉద్యోగులు పెన్షన్ బెనిఫిట్స్ అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాదిక్ సెల్ఫీ వీడియో కలిచివేసింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించినటువంటి విషయం తెలుసు. సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఆత్మహత్య. ప్రైవేటు ఫైనాన్స్ హౌసింగ్ లోన్ తీసుకున్నటువంటి తోటి ఉద్యోగుల వద్ద కొంత అప్పు చేసినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బులు వస్తే వారికి చెల్లిద్దామనుకున్నా అట్లా అనుకుంటే రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ రాకపోవడంతో చేసినటువంటి అప్పులు అట్లాగే ఉన్నాయి. చాలా ఒత్తిడికి గురవుతున్నటువంటి పరిస్థితి అనేది మనం చూస్తున్నాం. సో ఇట్లా రిటైర్మెంట్ వాళ్ళకి చాలా హక్కుగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ అవి. ఆ హక్కుని కూడా ప్రభుత్వం సకాలంలో వాళ్ళకు అందేలా చూడట్లేదు. దాంతో కోర్టుల చుట్టూ, అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ వాళ్ళ చెప్పులు అరిగేలా తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటూ రిటైర్మెంట్ ఉద్యోగులు
ఇబ్బందులు పడుతున్నారు. ఇక రేవంత్ పై బండికి ఎందుకంత ప్రేమ, ఇద్దరి మధ్య అంతర్గత లావాదేవీలు, అందుకే సంజయ్ నోటా రేవంత్ మాట. సీఎంకు ఏజెంట్గా బీజేపీ నాయకులు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు. రేవంత్ రెడ్డి ఏజెంట్గా బీజేపీ నాయకులు పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి గొంతును బండి సంజయ్ వినిపిస్తున్నాడు. రేవంత్ రెడ్డిని తిడితే బండికి ఎందుకు ప్రేమ పొంగుకొస్తుంది, ఏంది మీ ఇద్దరి మధ్య సంబంధం అంటూ జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడితే కాంగ్రెస్ నేతలకు రాని కోపం బీజేపీ నాయకుడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కి ఎందుకు వస్తుందంటూ ఆయన ప్రశ్నించారు. రేవంత్ పై బండికి ఎందుకంత ప్రేమ పొంకొస్తుంది, ఏంటి మీ ఇద్దరి మధ్య సంబంధం అంటూ ఆయన ప్రశ్నించారు. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలు రెండు ఒకదానికొకటి రక్షణ కవచాలుగా నిలుస్తున్నాయి. కేవలం బీఆర్ఎస్ను టార్గెట్గా చేస్తున్నాయి. అందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కేసు కావచ్చు, ఇంకా రకరకాల వేధింపులు కావచ్చు. ఇట్లా అందుకే కాంగ్రెస్ వాళ్ళని తిడితే, కాంగ్రెస్ వాళ్ళని విమర్శిస్తే బీజేపీ రియాక్ట్ కావడం, బీజేపీ వాళ్ళని విమర్శిస్తే కాంగ్రెస్ రియాక్ట్ కావడం, ఇట్లా ఒకరినొకరు అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డిని విమర్శిస్తే బండి సంజయ్ ఎందుకు రియాక్ట్ అవుతున్నారు, రేవంత్ రెడ్డి మాట్లాడాల్సినటువంటి మాటలు బండి సంజయ్ నోట్లో నుంచి ఎందుకు వస్తున్నాయి, రేవంత్ రెడ్డి అంటే బండి సంజయ్కి ఎందుకంత ప్రేమ అంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. రైట్, ఇక మరొక వార్త చూస్తే యనుమల వారి కుటుంబ పాలన. ఇటీవల కొడంగల్ నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలకు వెళ్లిన తిరుపతి రెడ్డికి విద్యార్థులతో స్వాగతం చెప్పిస్తున్నటువంటి అధికారులు. ముఖ్యమంత్రి సోదరుడికి అధికార మర్యాదలు. ఏ హోదా లేని వ్యక్తికి జిల్లా కలెక్టర్ స్వాగతాలు. బూట్లు లేకుండా విద్యార్థులతో ఎండలో పరేడ్. పిల్లలతో బ్యాండ్ కొట్టించుకుంటూ ఎదుర్కోలు. ఆలస్యంగా వెలుగులోకి సోషల్ మీడియాలో వైరల్. వికారాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రిగా తిరుపతి రెడ్డి, రాష్ట్రానికి 2 మంది సీఎంలా అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. సో మనం చూస్తున్నాము, ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డికి ఆయన నిజంగా ఒక గ్రామస్థాయి ప్రజాప్రతినిధి కూడా కాదు. కానీ ఎందుకు ఇటువంటి రాచ మర్యాదలు, ఎందుకు ఈ స్వాగతాలు, విద్యార్థులని మరి ఎండలో నిలబెట్టి మరి చెప్పులు లేకుండా అట్లా ఎండలో వెయిట్ చేయించి మరి ఎదురెళ్ళి స్వాగతాలు పలికించడం దేనికనేది సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సో గతంలో కుటుంబ పాలన అని అప్పుడు బీఆర్ఎస్ నాయకుల పట్ల, అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆయన పట్ల, తర్వాత కుటుంబ సభ్యుల పట్ల, కేటీఆర్ గారి పట్ల, కవిత గారి పట్ల, హరీష్ రావు గారి పట్ల, సంతోష్ గారి పట్ల, అట్లా వీళ్ళందరి పట్ల కూడా అనేక విమర్శలు చేశారు. కానీ వాళ్ళందరూ ఉద్యమంలో ఉన్నారు, ఉద్యమంలో పోరాడారు, జైల్లోకి వెళ్ళారు, కేసులు పెట్టుకున్నారు, అరెస్టులు అయ్యారు. తర్వాత ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులుగా ప్రజల అభిమానం చూరగొని వాళ్ళు గెలిచి వచ్చినటువంటి నాయకులుగా వాళ్ళు ఉన్నారు. కానీ ఏ హోదా లేనటువంటి, కనీసం గ్రామస్థాయి ప్రజాప్రతినిధి కూడా కానటువంటి సీఎం సోదరుడు అయినంత మాత్రాన ఎందుకీ మర్యాదలు, ఎందుకీ ప్రోటోకాల్, ఎందుకీ స్వాగతాలు, అధికారులు కూడా ఎదురెళ్ళి మరి ఎందుకు స్వాగతాలు చెప్తున్నారనేటువంటి విమర్శలు చాలా విపరీతంగా వినిపిస్తున్నాయి. సో ఎటువంటి ప్రజాప్రతినిధి కానప్పుడు మరి ఎందుకు ఆ స్థాయి స్వాగతాలు అనేది ప్రతి ఒక్కరు కూడా వేసినటువంటి ప్రశ్న. తిరుపతి రెడ్డికి సెల్యూట్ కొడుతున్న గురుకుల పాఠశాల విద్యార్థులు. పిల్లలకు బూట్లు లేకుండా ఎండలో పరేడ్. జిల్లా మొత్తం తిరుపతి రెడ్డి కన్సర్నల్లోనే. యనుమల కుటుంబంలో సీఎం ఎవరో తేల్చుకోవాలి. రాష్ట్రానికి 2 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, అది తెలంగాణ ప్రజల అదృష్టం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేస్తున్నారు. ఒక్క సీఎంను ఎన్నుకుంటే 1+6 ఆఫర్ల సీఎం వ్యవస్థ తెలంగాణలో వచ్చింది. ఇటువంటి సౌకర్యం భారతదేశంలో ఎక్కడా లేదు అంటూ ఆయన దెప్పిపొడిచారు. వికారాబాద్ జిల్లాలో ఒక కార్యక్రమానికి హాజరైన సీఎం సోదరుడు యనుమల తిరుపతి రెడ్డికి సమస్త అధికార యంత్రాంగం, విద్యార్థులు ఊరి పొలిమేరల దాని నుంచి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చి స్వాగతం పలికిన వీడియోను కేటీఆర్ శుక్రవారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నిత్యం ప్రజాపాలనని గొప్పలు చెప్పుకుంటున్న క్రమంలో యనుమల కుటుంబంలో ఎవరు సీఎంగా ఉంటే బాగుంటుందో ఎంచుకునే అవకాశం ఉంటే పరిశీలించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచిస్తూ చురకలంటించారు కేటీఆర్. విద్యార్థులకు ఏం సందేశం ఇస్తున్నారంటూ హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. ఎన్నో ఉన్నత చదువులు చదువుకొని ఎన్నో త్యాగాలు చేసి వచ్చే అఖిల భారత సర్వీసు అధికారులు ప్రజాసేవలో తమ పరిణితిని, బుద్ధి కుశలతను ప్రదర్శించాలి. అప్పుడే ప్రజల్లో అధికారులపైన గౌరవభావం ఏర్పడుతుంది. ఇట్లా ఎటువంటి అర్హత లేనటువంటి వ్యక్తులను ఈ రకంగా గౌరవించుకుంటూ విద్యార్థులకి ఏం చెప్తున్నారంటూ హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. సో నిజంగా ప్రజాప్రతినిధి అయితే డెఫినెట్గా స్వాగతాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ ఎటువంటి ప్రజాప్రతినిధి కాకపోయినా కూడా కేవలం సీఎం సోదరుడు అనేటువంటి కేవలం ఆ ఒక్క అర్హతతోటే ఎందుకు ఇట్లా చేస్తున్నారు అధికారులు కావచ్చు, ఎందుకు ఆ రకంగా ఆయన ట్రీట్ చేస్తున్నారంటూ ప్రశ్నిస్తుంది బీఆర్ఎస్ పార్టీ కూడా. రైట్, మరొక వార్త చూస్తే డేటాలోనూ తొండాట. సుంకిశాల సమాచారానికి దేశ భద్రతకు ముడి. సర్కారు గోప్యత మేఘాను కాపాడేందుకేనా? రిటైనింగ్ వాల్ కుప్పగూలిన ఘటనలో ఏ చర్యలు తీసుకున్నారో కూడా వెల్లడించారట. సెక్షన్ 8H కింద సమాచారం ఇవ్వలేమని పురపాలక శాఖ లిఖితపూర్వక సమాధానం. విజిలెన్స్ రిపోర్టు గోప్యత వెనుక మొదలుబైంది. నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ అని విమర్శించి నేడు మేఘాను ఎందుకు కాపాడుతున్నారు? సామాజిక కార్యకర్త గవినోల శ్రీనివాస్ ఆగ్రహం. సమాచారంపై అప్పీల్కు వెళ్తానంటూ ఆయన వెల్లడించారు. డేటా ఇవ్వలేమంటే మున్సిపల్ అధికారులు ఇచ్చినటువంటి సమాధాన పత్రం.
నల్గొండ జిల్లా సుంకిశాల వద్ద చేపట్టిన జలమండలి పనుల్లో ఒకసారిగా రిటర్నింగ్ వాల్ కూలిన ఘటనపై ప్రభుత్వ వ్యవహార శైలిపై మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇంత పెద్ద ఘటన జరిగి 4 నెలలైనా వాస్తవాల్ని ప్రజల ముందు బహిర్గతం చేయకపోగా దేశ భద్రతతో ముడిపెట్టి సమాచార విషయంలో గోప్యతను పాటిస్తున్నటువంటి పరిస్థితి. పేరుకే పూడిక, తవ్వేదంతా ఇసుక. ఎగువ మానేరు పూడికపై గతంలోనే స్టడీ, ప్రాజెక్టులో 70% మేలిమి ఇసుక, బహిరంగ మార్కెట్లో భారీ డిమాండ్, క్వాలిటీలో ఎంఎండి నంబర్ 1. ఈ నేపథ్యంలోనే తోడుకునే ప్రణాళికలు, వివరాల వెల్లడికి అధికారుల నిరాకరణ. పైలట్ ప్రాజెక్టు కాంట్రాక్టు 20 ఏళ్లనే ఈ వార్త మనం చూస్తున్నాం. రైట్, మరొక వార్త చూస్తే ఇప్పటికే కేటీఆర్ పైన ఫార్ములా ఈ రేస్ అంటూ ఒక లేని అవినీతిని ఆపాదిస్తూ ఒక ప్రయత్నం చేస్తోంది, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో మరో కేసు కూడా నమోదైంది కేటీఆర్ పైన. మరో కేసు ట్రాఫిక్ అంతరాయం కలిగించారంటూ పోలీసుల ఫిర్యాదు. బంజారాహిల్స్ ఠాణాలో కేటీఆర్తో పాటు మరో 5 నేతలపైన కేసు నమోదంటూ ఈ వార్త చూస్తున్నాం. సో మొన్న ఏసీబీ విచారణ అనంతరం అక్కడి నుంచి తెలంగాణ భవన్కు వచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని ర్యాలీగా కేసు పెట్టారు. అంటే నిజంగా ఆ నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. ఏసీబీ ప్రధాన కార్యాలయం దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్కి కేవలం 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. దాదాపు ఆ లోపే ఉంటుంది. కానీ అక్కడి నుంచి అప్పటికే విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఆల్రెడీ కార్యకర్తలందరూ కూడా జనరల్గా అక్కడ వెయిట్ చేస్తుంటారు, కేటీఆర్ కోసం వెయిట్ చేస్తుంటారు. అందరూ కలిసి నార్మల్ ట్రాఫిక్లోనే రోడ్లపైనే అందరూ కలిసి వచ్చారు. సో దాన్ని ర్యాలీగా ర్యాలీ చేశారని ఒక తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు కేసు పెట్టారంటూ బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తూ ఉంది. ఫార్ములా ఈ రేస్ షాందార్ ఇమేజ్. అంతర్జాతీయ దృష్టికి హైదరాబాద్, ఇందుకు కేటీఆర్ కృషి మరవలేం. అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలపై కేటీఆర్ను కలిసి సారీ చెప్పిన కేసీఆర్ బోళాశంకరుడు గొప్ప నేత. ఆయన తెచ్చిన పథకాలు చాలా గొప్పవి. హైడ్రాతో ప్రభుత్వానికి చెడ్డ పేరు, కాంగ్రెస్పై ప్రజలకు నమ్మకం లేదు అంటూ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ఒక ఆసక్తికరంగా మారాయి. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి శాసనసభ్యుడు ఎన్నికై తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు. ప్రభుత్వ వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, ప్రజలకు అందుతున్నటువంటి పరిపాలన పట్ల ఆయన సంతృప్తిగా లేనట్టుగా చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. ఫార్ములా ఈ రేసు విషయంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న మాట పూర్తిగా అబద్ధం. నిజంగా ఫార్ములా ఈ రేస్తో హైదరాబాద్ యొక్క ప్రతిష్ట పెరిగింది, విశ్వం ముందు ప్రతిష్ట పెరిగింది, నగరం ప్రతిష్ట పెరిగింది. దానికోసం ఫార్ములా ఈ రేస్ అనేది దోహదపడింది అనేది ఆయన అంగీకరించక తప్పని పరిస్థితి. సో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారైనా. సో ఫార్ములా ఈ రేస్ అనేది ఒక హైదరాబాద్ ఇమేజ్ని మరింత పెంచడంలో ఖచ్చితంగా ఉపయోగపడింది. కేటీఆర్ చేసినటువంటి కృషి వల్లే అది సాధ్యమైందంటూ ఆయన పొగడ్తల వర్షం కురిపించారు. దాంతోపాటుగా కేసీఆర్ బోళాశంకరుడు గొప్ప నేత అంటూ కూడా ఆయన చెప్పారు. వైఎస్ఆర్, కేసీఆర్, రేవంత్ రెడ్డి పాలన పరిశీలిస్తే వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. కేసీఆర్ గొప్ప నాయకుడు, వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఆయన ఆగ్రహంగా కోపంగా మాట్లాడచ్చు, కానీ ఆయన మనసు సున్నితమైంది. ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ బోళాశంకరుడు అంటూ దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ఒక ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. అంటే ఇట్లా పార్టీలో అక్కడ వెళ్ళి కాంగ్రెస్లో ఏదో ఉంటుందని అక్కడికి వెళ్ళారు, కానీ అక్కడి నుంచి ప్రజలు కాంగ్రెస్ పరిపాలనపైన సంతృప్తిగా లేరు అనేది దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అక్కడికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలందరిలో కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే సాగుతూ ఉంది. ఏడాదిలో ఆగమైన ఆదివాసీ గూడాలు కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి పదంలో వెళ్ళాయి. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి దూరం. బీఆర్ఎస్ ఒత్తిడితో సీఎం హామీలు ఇస్తున్నారు, ఆ హామీలు విస్మరిస్తే పోరు ఉధృతం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కేసీఆర్ హయాంలో ఎంతగానో అభివృద్ధి చెందినటువంటి ఆదివాసీ గూడాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అభివృద్ధికి దూరమై ఆగమైపోయారంటూ కవిత ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ ఏడాదిలో గూడాలన్నీ అభివృద్ధికి దూరమయ్యాయని, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ఇప్పటికే ఆటో కార్మికులు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆటోలు అవుటర్ బయటికి అంటే ఇంకా డీజిల్ మొత్తం దాదాపుగా కొన్ని లక్షల ఆటోలు ఉన్నాయి. ఆ లక్షల ఆటోలు మొత్తం దాదాపుగా డీజిల్ ఆటోలు ఎక్కువగా ఉంటాయి. సో మా బతుకేంటి, మా పరిస్థితి ఏంటని ఇప్పుడు ఆటో వాళ్ళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కోర్ సిటీలో డీజిల్ వాహనాలు ఉండనివ్వం. సిఐఐ జాతీయ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి 26 నుంచి 4 పథకాలు నేటి నుంచే సభలు. ఇన్ఛార్జి మంత్రి ఆమోదంతోనే ఇందిరామైన్లు. కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశాలు. సాగు యోగ్యమైన భూములకే రైతు భరోసా అని చెప్తున్నారు, కానీ సాగు యోగ్యత ఎట్లా గుర్తిస్తారనేది ఇంకా కూడా ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. పంట వేసినా వేయకపోయినా సాగు యోగ్యమైనటువంటి వాటికి భూములకు ప్రతి ఎకరాకి ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా సో ఎట్లా ఆ సాగు యోగ్యమైనటువంటి భూములు లెక్కలు తేల్చడంలో ఇక చాలా నానా గందరగోళాలు ఏర్పడే ప్రమాదం ఉంది, రైతులైతే నష్టపోయే ప్రమాదం ఉందంటూ రైతుల్లో వ్యక్తమవుతున్నటువంటి ఆందోళన ఇది. మణికొండలో 4 విల్లాలు నేలమట్టం. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్ పెద్ద చెరువు ఎగువ ప్రాంతంలో గత కొన్నాళ్ళుగా నిర్మాణాలు చేపడుతున్నటువంటి లేక్ వ్యూ వెంచర్లో 4 విల్లాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో కూల్చివేసినటువంటి ఫోటో మనం చూస్తూ ఉన్నాం. ఇంజనీర్ల కొలువులపై ఏఐ దెబ్బ. ఏడాది కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టబోమని సేల్స్ ఫోర్స్ కంపెనీ ప్రకటన. గ్లోబల్ బ్యాంకుల్లో 2 లక్షల జాబ్ల వరకు కోత.
బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ తన నివేదికలో వెల్లడి అంటూ ఈ వార్త చూడొచ్చు. ఇక బిజినెస్ వార్తలు మనం చూడొచ్చు. ఇక్కడ ఒకే ఐటీఆర్ ఒక గేమ్ చేంజర్. దంపతులకు సంయుక్త ఐటీ రిటర్న్ కొత్త పన్ను విధానంలో కల్పించాలి. కేంద్రానికి ఐసీఏఐ బడ్జెట్ సూచన, మరికొన్ని కీలక ప్రతిపాదనలు సిఫారసు అని ఈ వార్త మనం చూడొచ్చు. ఇప్పటిదాకా ఐటీఆర్ దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులకు ప్రస్తుతం పాత కొత్త పన్ను విధానాలను ఎంచుకునే వెసులుబాటు ఉంది. కొత్త పన్ను విధానంలో వార్షిక ఆదాయం 3 లక్షల దాకా ఉంటే ఎటువంటి పన్నులు చెల్లించనక్కర్లేదన్న విషయం తెలిసిందే. అయితే ఈ జాయింట్ ఐటీఆర్ ట్యాక్స్ పేయర్స్కు దాన్ని రెట్టింపు చేయాలని, పన్ను మినహాయింపునకు 6 లక్షలకు పెంచాలని ఐసీఏఐ సూచించింది. మరొక వార్త చూస్తే రైతుల హక్కులను కాలరాయొద్దు, శాంతియుత ఆందోళనలో పోలీసుల ప్రమేయం ఎందుకు? ఫార్మా రైతులకు హైకోర్టులో ఊరట. రంగారెడ్డి జిల్లాలోని ఫార్మా అనుబంధ గ్రామాల్లో రైతులకు హైకోర్టు ఊరట లభించింది. ఫార్మా అనుబంధ గ్రామాల్లో ఎలాంటి ఆందోళనలు, ధర్నాలు, సమావేశాలు నిర్వహించకూడదంటూ పోలీసులు ఆంక్షలు విధించిన నేపథ్యంలో రైతులు కోర్టును ఆశ్రయించారు. సో దాంట్లో రైతుల హక్కుల్ని కాలరాయొద్దంటూ హైకోర్టు వ్యాఖ్యానించినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. నిన్న వైకుంఠ అలాగే ముక్కోట ఏకాదశి. సో వైకుంఠ ముక్కోట రెండు అంటారు. వైకుంఠ ఏకాదశి నిన్న ఎట్లా వైభవంగా జరిగింది. ఇది యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం పాతగుట్ట క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగినటువంటి ఫోటో మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం తిరుపతిలో చాలా వైభవంగా జరిగాయి. స్వర్ణ రథంపై దేవదేవుడు, తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనం, తిరుమల కొండపైన వైకుంఠ ఏకాదశి వైభవంగా జరిగినటువంటి ఫోటో మనం చూస్తున్నాం. నెక్స్ట్ అమ్మాయిలు అలవోకగా స్పోర్ట్స్ న్యూస్ చూడొచ్చు. రాణించిన ప్రతిక తేజల్ తొలి వన్డేలో భారత్ సునాయాస విజయం సాధించింది. అమ్మాయిలు అలవోకగా విజయం సాధించారు. స్వదేశంలో ఐర్లాండ్తో వన్డే సిరీస్ను భారత మహిళల జట్టు విజయంతో ఆరంభించింది. ఇక మిగతా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కూడా చూస్తే నెక్స్ట్ మనం సాక్షి చూద్దాం. సాక్షిలో యోగ్యతకే భరోసా, పంట వేసినా వేయకపోయినా యోగ్యమైతే రైతు భరోసా ఇస్తామని కలెక్టర్లతో సీఎం రేవంత్ నిన్న చెప్పారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్న స్టార్ట్ అవుతుంది. అసలు యోగ్యతకు ఉన్నటువంటి అర్హత ఏది, క్రైటీరియా ఏం తీసుకుంటున్నారనేది వాళ్ళ రైతులకు అర్థం కానటువంటి పరిస్థితి. సో దాని ఎంపికలో ఇంకా ఎన్ని సమస్యలు వస్తాయి. సరే, బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది అన్ని భూములకు ఇవ్వాల్సిందేనని. సో ఆ డిమాండ్కి తలొగ్గి ఫైనల్గా సాగు యోగ్యతకే ఉన్నటువంటి ఆ భూములకే ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా మరి ఆ యోగ్యమైన భూమిని గుర్తించడంలో ఇంకా ఎన్ని అవకతవకలు జరుగుతాయి, ఎటువంటి ఇబ్బందులు రైతులకు పడతాయి అనేది రైతుల్లో ఆందోళన కనిపిస్తూ ఉంది. ప్రత్యేక షోలు వద్దు, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ గేమ్ చేంజర్కు ప్రత్యేక షోకి ఎలా అనుమతిస్తారంటూ అసహనం. ప్రత్యేక షోలు టికెట్ల ధరల పెంపునకు పునఃసమీక్షించాలి. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి న్యాయస్థానం ఆదేశం అని వార్త చూస్తే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో బెనిఫిట్ షోలు రద్దంటూ స్పెషల్ షోకు అనుమతులా? గేమ్ చేంజర్ అదనపు షోలు టికెట్ల రేట్ల పెంపునకు ఎలా అనుమతిస్తారంటూ హైకోర్టు ప్రశ్నించింది. దానం నాగేందర్ స్వరం మారింది. ఫార్ములా ఈతో హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది. హైడ్రా కారణంగా ప్రజలకు నష్టం కలుగుతోంది. ఆ డీసీపీ తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించినటువంటి నిఘా వర్గాలంటూ ఈ వార్త చూడొచ్చు. తెలంగాణ టుడే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆన్ హంట్ ఫర్ ఫండ్స్, ఆస్క్ హెచ్ఎండిఏ టు రైజ్ 20,000 crores అని ఒక వార్త చూస్తే విఐపి ట్రీట్మెంట్ ఫర్ సీఎంస్ బ్రదర్ స్పార్క్స్ రో అంటూ యనమల తిరుపతి రెడ్డికి అట్లా ఒక వీఐపీ స్వాగతాలు, ప్రభుత్వ ప్రోటోకాల్లు ఇచ్చే విధంగా అధికారులు ఎదురెళ్లి స్వాగతాలు పలకడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభించారు.